మిగతా అప్డేట్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవితో భేటీ అనంతరం ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇక ఛాంబర్ ప్రెసిడెంట్తో పాటు సమావేశంలో నిర్మాతలు పాల్గొన్నారు. నిర్మాతల ప్రతిపాదనలో కాల్ షీట్స్ కీలకంగా మారాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వర్క్ చేయడానికి అభ్యంతరం లేదని ఫెడరేషన్ చెప్తోంది. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపులో మార్పులు చేసిన ఫెడరేషన్ ఇప్పుడు 20%, మిగతా 10% ఏడాది చొప్పున పెంచాలని డిమాండ్ చేస్తోంది. దీనిపైనే ఈ భేటీలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, షిఫ్ట్ వైజ్ చూసుకున్న మార్నింగ్ 9 to నైట్ 9 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటున్నారు. తర్వాత 20%, ఏడాదిలోపు 10% పెంచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న కీలక సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. ఇప్పటికే ఫెడరేషన్ సభ్యులు అయితే ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దాదాపుగా 12 గంటల సమయం మేము వర్క్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మాకు ఇచ్చే వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. చాలా మందికి ఆ వేతనాలు తక్కువగా వస్తున్నాయి అంటూ కూడా వాళ్ళు అర్జీ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ వేతనాలకు సంబంధించి కూడా సంవత్సరం పాటు ఏవైతే పెంచాలి అనుకుంటున్న వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 30% పెంచాలి. అనంతరం మరొక సంవత్సరం గడిచిన తర్వాత అవి 15% పెరగాలి. ఆ తర్వాత 5%. ఈ విధంగా కొన్ని అర్జీలు అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది కేవలం బడా నిర్మాతలు ఎవరైతే ఉంటాయో వాళ్లకు సంబంధించిన సినిమాలు నడుస్తున్న సమయంలో మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ చిన్న నిర్మాతలకు సంబంధించిన సినిమాలు నడుస్తున్నప్పుడు మాత్రం ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ లోనే వీరు వెళ్లాల్సి ఉంటుంది. సో కేవలం ఈ చిన్న నిర్మాతల విషయంలో మాత్రం వీటిని మినహాయింపు ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే దాదాపు 15 రోజులుగా కూడా ఈ సమ్మె అనేది కొనసాగుతోంది. అయితే నిన్న కావచ్చు, అదే ఈ రోజు కూడా సినీ పెద్ద అయిన చిరంజీవిని కూడా కలవడానికి ఫెడరేషన్ సభ్యులు, అదేవిధంగా నిన్న చిన్న సినిమా నిర్మాతలందరూ కూడా వచ్చి వారు చిరంజీవిని కలవడం, వారి యొక్క సమస్యలను ఆయనకు వివరించడం, అంతేకాకుండా ఈ సమస్యలు పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సమ్మెను ఆపే విధంగా ఆయన ముందుండి నడిపించాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఈ రోజు దాదాపుగా 70 మంది ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవి ఇంటికి రావడం, ఆయనతో కూర్చొని పూర్తి స్థాయి సమస్యల గురించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అదేవిధంగా వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చిరంజీవి ముందు ఉంచడం అయితే జరిగింది. దీన్ని బట్టి పూర్తి స్థాయిలో అటు చిన్న నిర్మాతలు, అలాగే పెద్ద నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ సభ్యులు వీరందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక పెద్దగా ఆయన చెప్పే మాట పైన ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే సమ్మె నడుస్తుందో ఆ సమ్మె పూర్తి స్థాయిలో ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లుగానైతే పెద్దలు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 రోజులుగా కూడా ఈ యొక్క సమ్మె అనేది కొనసాగుతుంది. దీనివల్ల చిన్న నిర్మాతలు ఎవరైతే ఉంటారో వారు టైంకి సినిమాలు రిలీజ్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే చిన్న నిర్మాతలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి వెంటనే ఈ సమ్మె ఆపే విధంగానైతే చూడాలంటూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే లోపలికి ఫెడరేషన్ సభ్యులు అయితే వెళ్లడం జరిగింది. దాదాపు 3 గంటల పాటుగా కూడా ఈ యొక్క చర్చలు అనేటివి కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో వాళ్ళు బయటికి వచ్చే అవకాశం ఉంది. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు అనే విషయం పైన మాత్రం కొంతవరకు ఆసక్తి అయితే నెలకొని ఉంది. డెఫినెట్ గా ఇక్కడ పూర్తి స్థాయిలో సినీ వర్గాలు కోరుకునేది ఈ సమస్య తొందరగా సమస్యపోతే బాగుంటుంది అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అంటే నిర్మాతలు ప్రతిపాదించిన దానిలో మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది ఫెడరేషన్. ఏదైతే మెగాస్టార్ చిరంజీవితో భేటీ అనంతరం కూడా ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో ఆ భేటీలో కూడా సేమ్ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా, లేదన్నా ఏదైనా ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒకసారి ఇటు పెద్ద నిర్మాతలతో చిరంజీవి మాట్లాడడం జరిగింది, అనంతరం చిన్న నిర్మాతలతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే వీరిద్దరి ప్రతిపాదనలు కూడా ఆయన విన్నారు. ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులతో కూడా వారు మాట్లాడారు. అంటే పూర్తి చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పే మాట ఏదైతే ఉందో ఆ మాట కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేవలం 24 క్రాఫ్ట్స్ లో ఒక్కరికి మాత్రమే, ఒక క్రాఫ్ట్ కు మాత్రమే పెంచితే సరిపోదు. పూర్తి స్థాయిలో 24 క్రాఫ్ట్ల వారందరికీ కూడా ఈ యొక్క వేతనాలు అనేది పెంచాలి అనేది వారి డిమాండ్. సో ఆ వేతనాలు పెంచే సమయంలో ఒకరికి రోజుకు 2000 రూపాయలు ఉంటే ఒకరికి 500 రూపాయలు ఉంటుంది, ఒకరికి 1500 రూపాయలు ఉంటుంది. సో ఈ వేతనాల పెంపు అనేది అందరికీ సమానంగా ఉండాలి అనేది ఇక్కడ ప్రధాన డిమాండ్. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే ఈ 2000 రూపాయల వారికి పెంచితే
వారికి తగ్గట్టుగానే ఉంటుంది. ఎందుకంటే వారి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ మళ్ళీ చిన్న వర్క్ ఎవరైతే చేస్తుంటారో రీసెంట్ గా వచ్చిన వాళ్ళు కావచ్చు, 500 రూపాయలు తీసుకునే కార్మికుడు కావచ్చు, వారికి కూడా కొంతవరకు యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంకాస్త తక్కువ అయిపోతుంది. సో దీన్ని మరింత ఎక్కువగా లాగకుండా పూర్తి స్థాయిలో చిన్న నిర్మాతలకు న్యాయం జరిగే విధంగా, అలాగే ఇక్కడ ఫెడరేషన్ సభ్యులకు న్యాయం జరిగే విధంగానైతే ఆయన తీర్పు ఉండాలంటూ కూడా వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే 3 గంటల పాటు ఈ చర్చ అనేది కొనసాగుతుంది. ఈ 3 గంటల్లో వాళ్ళు ఏ అంశాలపైన డిస్కస్ చేశారు అంటే ఏ క్రాఫ్ట్ కు ఎంతెంత అమౌంట్ ఇస్తున్నారు అనే విషయంతో పాటు బడ్జెట్ వైజ్ గా కూడా ఆ సినిమా ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా కొంతవరకు ఆసక్తికర అంశం ఏదైతే ఉంది. సో దీని పూర్తి స్థాయిలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, అసలు చిరంజీవితో ఎలాంటి చర్చలు కొనసాగించారు, ఆయన ఏం మాట్లాడారు, అనంతరం వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు అనే విషయం పైన అయితే ఆసక్తి ఉంది. డెఫినెట్ గా ఇక్కడ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు మాత్రం తప్పకుండా తమకు న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. తమ ఇచ్చిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెఫినెట్ గా పరిశీలిస్తారనే అనుకుంటున్నారు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.